సలహాలు ఇస్తారు. వీళ్ళు కూడా అలాగే వీళ్ళ అప్రూవల్ ఉంటేనే బిల్స్ పాస్ అవుతాయి అని ఏమీ లేదు. ఎమ్మెల్సీ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? మన దేశ సిటిజన్ అయి ఉండాలి. 30 సంవత్సరాలు నిండి ఉండాలి. క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. రాష్ట్రంలో ఓటర్ అయి ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. వీళ్ళ పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు. ఎమ్మెల్సీలను ఎలా ఎన్నుకుంటారు? 1/3 వంతు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 1/3 వంతు మున్సిపాలిటీస్ అలాగే పంచాయతీల ద్వారా, 1/12 వంతు విద్యా సంస్థల టీచర్స్ ద్వారా, 1/12 వంతు గ్రాడ్యుయేట్స్ ద్వారా, 1/6 వంతు గవర్నర్ వివిధ రంగాల నుంచి నామినేట్ చేస్తారు. ఎమ్మెల్సీలకు శాలరీ అలాగే అలవెన్సెస్ కలిపి తెలంగాణలో 2,50,000, ఆంధ్రాలో 1,30,000 ఇస్తారు. ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ శాలరీస్ అలాగే అలవెన్సెస్ ఒకే రకంగా ఉంటాయి. ఇవే కాకుండా వేరే అలవెన్సెస్ కూడా వీళ్ళకు ఉంటాయి. ఎంపీ అంటే ఎవరు? కేంద్ర స్థాయిలో పార్లమెంట్ ఉంటుంది. అందులోని మెంబర్స్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు అంటారు. ఇందులో రాజ్యసభ అలాగే లోక్సభ ఎంపీలు ఉంటారు. ఇప్పుడు నేను లోక్సభ ఎంపీల గురించి చెప్తాను. అయితే వీళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? 25 సంవత్సరాలు నిండి ఉండాలి. భారతదేశ సిటిజన్ అయ్యి ఉండాలి. మన దేశంలో ఓటర్ అయ్యి ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. అలాగే ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు. వీళ్ళకు ఉండే పవర్స్ అలాగే బాధ్యతలు ఏంటి? మన దేశానికి సంబంధించిన బిల్స్ను ప్రవేశపెట్టడం, వాటి మీద డిబేట్స్ చేయడం ద్వారా ఎంపీలు చట్టం తయారు చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తారు. అలాగే ఎంపీలు 2 హౌసెస్లో 2/3 వంతు మెజార్టీతో రాజ్యాంగ సవరణ కూడా చేయొచ్చు. అలాగే దేశ బడ్జెట్ను అప్రూవ్ చేయడం అలాగే రిజెక్ట్ చేసే అధికారం కూడా ఎంపీలకు ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ బిల్స్ను ఇంట్రడ్యూస్ చేసి ఓట్ చేసే అధికారం కూడా వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు తమ పార్లమెంట్ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే ప్రజల సమస్యలను పార్లమెంట్లో డిస్కస్ చేసి పరిష్కరిస్తారు. అలాగే లోక్సభ ఎంపీలకు ప్రధానిని ఎన్నుకునే పవర్ ఉంటుంది. శాలరీ అలాగే అలవెన్సెస్ కలిపి మన దేశంలో ఎంపీలకు 2.3 లక్షలు ఇస్తారు. ఇవే కాకుండా వేరే అలవెన్సెస్ కూడా ఎంపీలకు ఉంటాయి. అలాగే లోక్సభ ఎంపీ పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఎంపీ, ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీలలో ఎవరు ఎక్కువ పవర్ఫుల్? ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చట్టాలను తయారు చేస్తారు. అలాగే రాష్ట్రం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అయితే ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలు చేసిన చట్టాలను రిజెక్ట్ చేసే అధికారం లేదు. కేవలం కొంతకాలం డిలే చేయొచ్చు, అంతవరకే. వాటిని రివ్యూ చేసి సలహాలు ఇవ్వచ్చు. వీళ్ళ పవర్ అంతవరకే ఉంటుంది. అసలు మన దేశంలో 6 రాష్ట్రాలు తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలే ఉండరు. దీని ప్రకారం ఎమ్మెల్సీ కన్నా ఎమ్మెల్యేనే పవర్ఫుల్. ఎమ్మెల్యేలు రాష్ట్రానికి మాత్రమే చట్టాలు చేయగలుగుతారు. కానీ ఎంపీ దేశం మొత్తానికి సంబంధించిన చట్టాలు తయారు చేస్తారు. అవి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. దీని ప్రకారం ఎమ్మెల్సీ కన్నా ఎమ్మెల్యే పవర్ఫుల్, ఎమ్మెల్యే కన్నా ఎంపీ పవర్ఫుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.